హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ థ్యాంక్స్ గివింగ్ డే. అంటే ఇక్కడ బ్లాక్ డే అని మెయిన్ బ్రాండెడ్ వస్తువులన్నీ 50% ఆఫర్లో ఇస్తారంట. దానికోసం మేమందరము షాపింగ్కి బయలుదేరాము. కాసేపట్లో మీకు ఆ వీడియో అంతా అందజేస్తాను. చివరి దాకా చూడండి, మర్చిపోకుండా మిస్ చేయకుండా ఓ లైక్ చేయండి. హాయ్, అమెరికాలో ప్రతి సంవత్సరము నవంబర్ 28వ తేదీ థ్యాంక్స్ గివింగ్ అని జరుగుతుందన్నమాట. అంటే ఇవాళ రోజున చాలా వస్తువులకు, అంటే ఈవెన్ కిచెన్ సామాగ్రి కానీ, ఎలక్ట్రిక్ కానీ, ఫోన్స్ కానీ, వాచెస్ కానీ, ఈవెన్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఎనీవన్ ఈ టైంలో ఆఫర్స్ బాగా ఇస్తారంట. అదే పనిగా థ్యాంక్స్ గివింగ్ అని ఒకరోజు పెడతారంట. అది నవంబర్ 28 ఉంటుంది యాక్చువల్గా. కానీ నిన్న ఏదో ఇక్కడ హాలిడే ఉన్నందువల్ల 29th ఈసారి థ్యాంక్స్ గివింగ్ డే జరుపుతున్నారు. అందుకు మేము కూడా యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఫుల్ ఉన్నారంట. మాకు ఇప్పుడు కార్లు, కనీసం కారు పార్క్ చేసే కూడా చాలా టైం పట్టింది. గంటలు వెయిట్ చేస్తున్నాము. కార్ పార్కింగ్ కూడా ప్లేసులు దొరకట్లేదు, అంతా ఫుల్ బిజీ అన్నమాట. ఇంకా ఈ వాళ్ళంతా చాలా మంది ఇదే పని మీద ఉంటారన్నమాట. షాపింగ్ చేయడమే ఈరోజు, అమెరికాలో ఉండే వాళ్ళందరికీ షాపింగ్ చేయడమే ఈరోజు డ్యూటీ. మేము కూడా ఎట్టకేలకు 3 o'clock అనుకున్నాము, 4 o'clock అయింది. ఆల్రెడీ 4 o'clock అయినా కూడా ఎండ తగ్గిపోయింది, చలి స్టార్ట్ అయిపోయింది. ఒళ్ళంతా కప్పుకొని వస్తేనే ఇక్కడ షాపింగ్ చేయగలము. అందుకు ఇప్పుడు ఒకసారి వచ్చాము. 4 o'clock అయింది, ఇప్పుడు 4:30 దాకా అయింది టైం. చూపిస్తాను మీకు ఎలా ఉంటాయి ఇక్కడ షాపింగ్స్, థ్యాంక్స్ గివింగ్లో ఏమేమి అమ్ముతారు అన్నట్టుగా మీకు ఒకసారి ఒక లుక్ వేసి చూపిస్తాను. లెట్స్ గో. చూడండి ఎలా కితలాడుతున్నారు జనాలు. ఫుల్ అంతా కొనుక్కొని తినడము, షాపింగ్లు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈరోజు అందరూ. మేము కూడా అలా వచ్చాము, స్టార్ట్ అయింది. అంటే చాలా చోట్ల ఉంటాయి ఇలాంటివి. ఈరోజు ఇట్లా థ్యాంక్స్ గివింగ్ డే రోజున ప్రత్యేకంగా కొన్ని చోట్ల మాత్రమే ఇలాంటివన్నీ పెట్టి సేల్ చేస్తారు. అట్లా ఒకటి మేము వచ్చాము ఈరోజు, ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ మనం చూసుకోవడమే, వెళ్ళి ఏమేమి కావాలనేది మనం చూసుకొని మనకు కావాల్సింది కొనుక్కోవచ్చు. 50% ఆఫర్లు, అలాంటి ఆఫర్స్ అన్నీ బాగా ఉంటాయన్నమాట. చూద్దాం, చూడండి. ఓహో, షూస్, సాక్స్లు, ఓన్లీ సాక్స్లే చూడండి ఎట్లున్నాయో. అన్ని సాక్స్ 3 for $20. ఇలాంటి ఫన్నీ సాక్స్. డాగ్స్ కూడా తీసుకొచ్చారు. ఓన్లీ ఇది షూ, మెన్స్ చెప్పులు, షూ ఇలాంటివి. 50% ఆఫ్, హాలిడే సేల్. మనం అన్ని రకాల కీ చైన్స్ చూసాము. ఇదిగోండి కొత్త రకం కీ చైన్, చెప్పులతో ఒక కీ చైన్ అనమాట. ఇదేమో షూలతో కీ చైన్. మన శత్రువులకు మనం కావాలంటే ఈ కీ చైన్ గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఎందుకంటే చెప్పుతో కొట్టినట్టుంది కదా. ఏమేమి కనిపెట్టుకుంటారో ఏమో దేవుడా. ఎంతండి ఇది? $15, $14.99, అంటే దాదాపుగా 1200. ఈ ఒక ఈ చైన్ కావాలంటే 1200 పెట్టి తీసుకోండి. నచ్చిందా? ఎక్కడికైనా కావాలో చెప్పండి, తెస్తాను.
సెల్లులకు కవర్స్, ఐపాడ్ కేసెస్, మ్యూజిక్ సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్, పియానో, గిటారు, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించింది. ఇది షాపు చూస్తాను, క్లియరెన్స్ అని. కింద పడే ఊరికే జస్ట్ కింద పడే పెద్దగా అయ్యి మళ్ళీ స్మాల్ అవుతుంది కదా. ఇక్కడ ఒక్క రకం అని కాదు, పిల్లలకు ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయంటే అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. అసలు మనం అమెరికాలోనే చూసి తెలుసుకోవాలి పిల్లలకి ఎన్ని రకాల బొమ్మలు ఉంటాయి, అసలు ఎంతెంత నాలెడ్జ్తో చేస్తారు బొమ్మలు. ఇక్కడ ఎన్ని రకాలంటే అన్ని రకాలు, అసలు మన ఊహకు అందని అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ బొమ్మలు. ఇండియాలో నేనైతే ఎప్పుడు ఇన్ని రకాలు చూడలేదు బొమ్మలు. టాయ్స్, ఒకవేళ టాయ్స్ షాప్కి వెళ్ళినా కూడా, స్పెషల్గా పిల్లల షాప్కి వెళ్ళినా కూడా ఇన్ని రకాల బొమ్మలు అయితే నేను ఇండియాలో ఎప్పుడు చూడలేదు. అమెరికాలో మాత్రం ఎన్ని రకాల బొమ్మలు దొరుకుతాయంటే కాస్ట్ తక్కువ నుంచి ఎండింగ్ వరకు, అంటే దాదాపుగా నువ్వు 1000 రూపాయల నుంచి 20,000 30,000 వరకు కూడా బొమ్మలే ఉంటాయి అనమాట. అన్ని రకాల బొమ్మలు ఉంటాయి. ఇన్ని రకాల బొమ్మలు అయితే మనం ఇండియాలో అస్సలు చూడము. ఇక్కడ షాపింగ్లో పిల్లలకు మాత్రం మంచి మంచి బొమ్మలు దొరుకుతాయి, ఇది నిజం. ఈవెంట్ ఇక్కడ చూడండి, చిన్న అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వడానికి అనమాట. ఇది ఒక వ్యానిటీ బాగు, ఒక స్పెట్స్, ఎంత లవ్లీగా ఉంది కదా ఈ మోడల్. పిల్లలు ఏదైనా బర్త్డే పార్టీలకు, సడన్గా ఏదైనా పార్టీలకు పిలిచినప్పుడు ఇక్కడ ఎక్కువగా గిఫ్ట్ కార్డ్స్ ఇస్తుంటారు అనమాట. అలా ఇక్కడ ఎక్కువ గిఫ్ట్ కార్డ్స్ ఇస్తుంటారు పిల్లలకు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినది తెచ్చుకోవచ్చు అనమాట. బొమ్మలు చాలా బాగుంటాయి ఇక్కడ. అదే పనిగా పిల్లలకు గిఫ్ట్ ఇవ్వడానికే సపరేట్గా మెథడ్స్ అన్నీ రెడీ చేసి పెట్టింటారు అనమాట. చాలా బాగుంటాయి. ఇట్లాంటి మోడల్స్ మనకి ఇండియాలో తక్కువ నాకు తెలిసి. చూడండి ఇంకా ఎన్నెన్ని రకాల షాపింగ్లు ఉన్నాయో నేను అన్ని చూపిస్తాను. ఇవాళ తిరగడానికే కాళ్ళు నొప్పులు లేచేసాయి. యాక్చువల్గా మేము కొనిండేది తక్కువ, చూసిండేది ఎక్కువ అనమాట. తిరగడం ఎక్కువ అయిపోయింది. ఏమంటే యాక్చువల్గా బ్రాండెడ్ వస్తువులని ఇక్కడ తీసుకుంటారు, కానీ చాలా మంది అమెరికన్స్ మన ఇండియా రేట్లతో పోల్చుకుంటే అసలు ఇక్కడ 50% కూడా మనం ఎక్కువే అనిపిస్తుంది మనకు. ఇక్కడ బ్రాండెడ్ వస్తువులు ఈరోజు ఆఫర్లు ఉంటాయని ఎగబడతారు, కానీ అమెరికన్స్ చాలా చోట్ల లైన్లు క్యూలు ఉన్నాయన్నమాట. లోపల షాప్లోకి వెళ్ళాలంటే కూడా ఒకరి తర్వాత ఒకరిని పంపించారు, అంత క్యూ ఉందన్నమాట. టోటల్ మీద మేము ఈరోజు సాయంత్రం వరకు అయితే అలా తిరిగి కాసేపు ఏదో కొనుక్కొని డోనట్స్ అవి ఇవి కొనుక్కొని తినేసి మెల్లగా నైట్కి ఇల్లు చేరామన్నమాట. చూడండి ఇంకా ఎంత బాగున్నాయో ఇక్కడ టాయ్సే కాదు, మెయిన్ మన జ్యువెలరీస్ చూడండి ఎన్ని రకాల జ్యువెలరీస్ ఉంటాయంటే. కాకపోతే మనకు కొన్ని జ్యువెలరీస్ చూస్తే ఇండియాలో ఏదో పిచ్చిగా ఉండేటివి మనం సరిగ్గా పట్టించుకోని జ్యువెలరీ ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది అనమాట. నేను అదే అనుకుంటాను, ఇలాంటివి మా ఇండియాలో తక్కువ దొరికితే కూడా మేము పట్టించుకోము. ఇక్కడ చూడండి ఎంతెంత పిచ్చిగా అమ్ముతున్నారో, ఎట్లాంటివి అమ్ముతున్నారో అని కూడా అనుకుంటాను. మా మనవడైతే దొరికిండే బొమ్మలతో పిచ్చిగా ఎగిరినాడు. వాడైతే పిచ్చిగా ఆడుకున్నారు పిల్లలైతే. చూడండి ఇది ఎంత బాగుందో. అట్లా పిచ్చిగా ఆడుకుంటూ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఇంకా ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను. ఇక్కడ వచ్చేసేసి $2 అనమాట. ఏదన్నా తీసుకో $2 అంట. దీంట్లో షాపింగ్ నాకైతే బాగా నచ్చింది. $2 అంటే జస్ట్ మనకు 80 రూపాయలు ఒక డాలర్ వేసుకుంటే కూడా $2 అంటే 160 రూపీస్. 160 రూపీస్కి ఇలాంటివి చూడండి. ఇది పంజాబ్ డ్రెస్ పైన టాప్ పెట్టొచ్చు. 160 రూపీస్ అంటే ఏం పెద్ద అనిపించలేదు. ఇదైతే దీంట్లో మాత్రం నాకు కొంచెం బాగా చీప్ అనిపించినాయి డ్రెస్సులు కానీ ఏదైనా కూడా.
ఇదైతే చూస్తానే నచ్చింది ఒక స్కర్ట్. సరే ఉండని అని చెప్పేసి ఈ స్కర్ట్ ఒకటి తీసేసుకున్నాను నేను. $2 కదా అన్నట్టు. ఏదన్నా తీసుకో $2 అన్నమాట. దీంట్లో అయితే నేను బాగానే చేశాను. చిన్న చిన్న షాపింగ్లు అయితే చిన్న పర్సులంట అవంట ఇవంట బాగా దండిగా తీసుకున్నాను. మా అక్క చెల్లెళ్ళకు వాళ్ళకి ఇవ్వడానికి కూడా, మా సిస్టర్స్కి ఇవ్వడానికి కూడా దీంట్లో పర్సులు తీసుకున్నాను నేను. మా అమ్మాయి కూడా కొన్ని టీ-షర్ట్స్ అలాంటివన్నీ చూసాము. దీంట్లో అయితే మనకు $2 అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇవి కూడా అంతే, స్పెట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఇవి కూడా అంతే, $2 అంటే ₹160. ₹160 కంటే పెట్టొచ్చు. మన ఇండియా ప్రకారం పోల్చుకున్నా కూడా మనం హ్యాపీగా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువసేపే ఉన్నాను నేను. చాలాసేపు చూసి మెల్లమెల్లగా అన్ని చూసుకుంటూ నిదానంగా చూసుకుంటూ వచ్చాను. మీరు చూడండి. ఇక్కడ కూలింగ్ గ్లాసెస్ అయితే చాలా వెరైటీలు ఉన్నాయి. మన టీనేజ్ అమ్మాయిలు బాగా స్టైల్గా పెట్టుకోవడానికి జీన్స్ ప్యాంట్లు అవి ఇవి వేసుకున్నప్పుడు స్టైల్గా కనపడడానికి చాలా బాగుంటాయి. ఇవి రకరకాల ఫ్యాన్సీ కూలింగ్ గ్లాసెస్ నాకు ఇక్కడైతే కనపడ్డాయి. చాలా చోట్ల ఉన్నాయి ఇలాంటివి. నేను ఆల్రెడీ ఇంతకు వచ్చి లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నానని చెప్పేసి ఈసారి ఊరికే మా అమ్మాయి కోసం అని చెప్పేసి ఒకటో రెండో తీసుకున్నాను. దీంట్లో కూలింగ్ గ్లాసెస్ అయితే వెరైటీస్ చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా అనిపించాయి నాకైతే కదా. ఇంకా మా షాపింగ్ అయిపోలేదు, ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. ఒక్కటేసారి చూపించాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను 2 or 3 పార్ట్స్గా చూపిస్తాను. దీని తర్వాత నేను క్యాప్ ఫ్యాక్టరీ అని చెప్పేసి దానికి వెళ్ళానమాట. అంటే దీంట్లో స్వెటర్లు కానీ, ఈ స్వెటర్లు, మంకీ క్యాప్స్ అలాంటివి ఏవైనా కానీ, జెర్కిన్లు ఇలాంటివన్నీ దొరుకుతాయి అనమాట ఈ క్యాప్ ఫ్యాక్టరీలో. ఇలాంటివన్నీ 50, 70, 60% డిస్కౌంట్ దీంట్లో కనిపిస్తున్నాయి. ఆ రేట్ ఉన్నా కూడా ఏ రేట్లో ఉన్నాయనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు అసలు ఈ థ్యాంక్స్ గివింగ్ సంబంధించిండే బట్టలు కానీ, షాపింగ్లకు మిగతా వస్తువులు కానీ అన్ని రేట్స్ ఎలా ఉంటాయని తెలియాలంటే మాత్రం కంపల్సరీగా నా ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, థర్డ్ వీడియో ఈ 3 వీడియోలు వాచ్ చేయండి. మీకు సమగ్రమైన వివరణ దొరుకుతుంది. ఎందుకంటే నేను దానిలో రేట్లతో సహా, మన ఇండియా రేట్లకు ఇక్కడ అమెరికా రేట్లకు కూడా డిఫరెన్స్తో సహా నేను అన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాను. నా వీడియోస్ మీరు చూడడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా దీనికి సంబంధించిన ఐడియా రావాలంటే మీరు కూడా కంపల్సరీగా నా వీడియోస్ షేర్ చేయాలి, మర్చిపోవద్దండి. వీలైతే ఒక లైక్, వీలైతే కాదు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇంత శ్రమపడి మీకు అందరికీ చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి మీరు కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వాలి. వీలైతే మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్ రూపంలో చెప్పండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వెయిట్ చేయండి, నెక్స్ట్ వెంటనే అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఈ ఫస్ట్ వీడియో చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.